సినిమా రివ్యూ సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ అండ్ వెబ్ సిరీస్కి సంబంధించిన ఒక లిస్ట్ అయితే తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పలేకుండా ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఫస్ట్ మూవీస్కి సంబంధించిన లిస్ట్ చూసుకుంటే మాత్రమే విధియ మార్చి అది అజిత్ గారిది ఏదైతే ఉందో ఆ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. ఇన్కేస్ ఒకవేళ అయితే మీరు చెక్ చేసుకోవాలంటే నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత మన తెలుగు మూవీ అయితే రీసెంట్గా హిట్ అయిన థండేల్ మూవీ ఉంది కదా, నాగ చైతన్య గారు సాయి పల్లవి గారి కాంబినేషన్లో మంచి హిట్ అయిన మూవీ అనుకోవచ్చు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. 7th March నుంచి మీరు ఈ మూవీని అయితే వాచ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇది హాట్స్టార్ జియో హాట్స్టార్ ఉంది కదా, దాంట్లో బాపు ఓ ఫాదర్ స్టోరీ అంటారు. ఈ మూవీ వచ్చేసరికి అదే మన రైతులు పడే కష్టాలు, వాళ్ళ బాధలేంది, వాళ్ళ పిల్లల కాడ బాధలేంది, ఆ డెసిషన్ ఎందుకు తీసుకోవాలనే బేసిస్ మీద ఈ మూవీని అయితే తీసేపోయి మస్ట్ వాచ్ మూవీ అంటాను. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ తీసుకుంటే సోనీ లివ్లో అనమాట రేఖా చిత్రం అనే ఒక మూవీ ఉంది బై, సోనీ లివ్లో అవైలబుల్ ఉంది. ఇన్కేస్ ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేయకపోతే చెక్ చేయండి. ఇది హారర్ అనమాట బై, మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్తో పాటు వస్తుంది. నెక్స్ట్ యానిమేటెడ్ మూవీకి సంబంధించి చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో ద ప్లాంటన్ ద మూవీ అని ఉంది. సో ఇది వచ్చేసరికి అయితే స్పాంజ్ బాబ్ స్క్వేర్స్ అనే ఒక క్యారెక్టర్ ఉంటాయి, ఒక సిరీస్ కూడా ఉంది, కార్టూన్ సిరీస్. దాంట్లో ఒక విలన్కి సంబంధించిన మూవీ అనమాట. సో అతని వల్ల ఏం మిస్టేక్ అయింది, దానివల్ల మిగతా క్యారెక్టర్స్ ఎలా ఇబ్బంది పడ్డారు అనే దాని మీద ఉంది. సో ఇది యానిమేటెడ్ పిల్లల కోసమే. సో 1/27 డ్యూరేషన్తో పాటు వస్తుంది కాబట్టి ఈజీగా యూస్ చేసి గంటన్నర లోపల. సో ఇప్పుడు వెబ్ సిరీస్కి సంబంధించిన లిస్ట్ అయితే చెప్తున్నారు. సో ఫస్ట్ చూసుకుంటే సోనీ లివ్లో అనమాట ద మేకింగ్ ఆఫ్ ఏ నేషన్ అని ఒక సిరీస్ అయితే ఉంది బై. సో ఎట్లయితే జలియావాలా బాగ్కి సంబంధించిన ఇన్సిడెంట్స్ మీద అయితే ఉంది. ఈ సిరీస్ అయితే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అని అనిపించింది. ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలా చూపిస్తారు అన్నమాట. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా నేషన్కి సంబంధించిన కాబట్టి పక్కకు చూడమనేసి అయితే ఒక ట్రై అయితే చేయండి అనేసి ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. దాని తర్వాత నెక్స్ట్ సిరీస్ చూసుకుంటే డేర్ డెవిల్ బార్న్ అగైన్ అనేది అవుతుందో మార్వెల్ వాళ్ళ సిరీస్ ఉంది కదా. సో ఇది జియో హాట్స్టార్లో అవైలబుల్ ఉంది బై. సో అట్ ప్రజెంట్ నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే 2 ఎపిసోడ్లు వచ్చేసినాయి అంటారు. సో క్యారెక్టర్ గురించి అయితే నాకు అంతగా ఐడియా లేదు బై. అండ్ మార్వెల్ వాళ్ళ క్యారెక్టర్ అనేది తెలుసు, యానిమేటెడ్ సిరీస్లో చూసినా కానీ ఈ వెబ్ సిరీస్లో మాత్రమే నాకు ఎక్కువ ఐడియా లేదు దీంట్లో డిఫరెంట్గా ఎట్లా ప్రొటెక్ట్ చేసిరని. సో ఈ డేర్ డెవిల్ అనే క్యారెక్టర్ గురించి సపరేట్గా చెప్పుకోవాలంటే మనడు ఒక యాక్సిడెంట్ వల్ల కళ్ళు పోతే కానీ అతనికి ఎక్స్ట్రీమ్ ఎబిలిటీస్ వచ్చేస్తాయి. దానివల్ల ఒక సైడ్ లాయర్ లాగా చేస్తూనే ఇంకొక సైడ్ ఒక సూపర్ హీరో లాగా కూడా చేస్తాడనమాట. అది స్టోరీ అనుకోవచ్చు, బేసిక్ కాన్సెప్ట్ డేర్ డెవిల్కి సంబంధించింది. సో ఎలా ఉంటుంది ఏందనేసి అయితే నేను సిరీస్ చూసి మీకు ఒక రివ్యూ అయితే ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక సిరీస్ చూసుకుంటే మాత్రం ఇది హిందీలో వస్తుంది అనమాట, దో పయ్యా అని. సో ఈ దో పయ్యా అనే సిరీస్లో ఏంటంటే సింపుల్గా ఏం లేదు, మనవాడు పెళ్లి చూపుల కోసం వస్తారు, కట్నంలో బండి కావాలంటారు. సో బండిని తీసుకొస్తారు, బండి దొంగతనం అయిపోతుంది. అది ఏమైంది, ఆ మిస్టరీ ఎవరు దొంగతనం చేసారు, సాల్వ్ అయిందా లేదా అనే దాని మీద మీరు వెబ్ సిరీస్ చూడాలి. దీనికి సంబంధించిన రివ్యూ తీసుకొస్తాను త్వరలో. సో ఇవి ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ అండ్ వెబ్ సిరీస్కి సంబంధించిన లిస్ట్. యూస్ఫుల్ అయితే మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.